కేసీఆర్ పాలనలో విద్యుత్ దీపాలతో కలకలలాడిన హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం అంధకారం రాజ్యమేలుతుంది. ఒకనాడు కరెంటు కాంతులతో వెలిగిపోయిన ముఖ్యమైన కూడళ్లలోనూ ఇప్పుడు చీకట్లు అలుముకున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ట్యాంక్ బండ్ దగ్గర కూడా సరైన లైటింగ్ వ్యవస్థ లేకపోవడం రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. జనం ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ రోజు రోజుకు అంధకారంగా తయారవుతుంది. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వీఐపీలు నిత్యం సందర్శించే ప్రాంతాలలో విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా కలకలలాడేది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన సంవత్సర కాలంలో హైదరాబాద్ అంధకారంగా ఉందని చెప్పక తప్పదు. హైదరాబాద్ నగరంలోని ప్రజాపాలన భవనం వద్ద, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కేబీఆర్ పార్క్, ఆఖరికి బస్వతారకం లాంటి హాస్పిటల్ వద్ద కూడా విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గత వారం రోజుల క్రితమే ఒకరు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వీటిపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ విశ్వ నగరంగా విరాజిల్లింది. ఆ స్థాయిలో గత బీఆర్ఎస్ సర్కారు మహానగరాన్ని తీర్చిదిద్దింది. ముఖ్యంగా నాటి ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా విద్యుత్ కాంతులు కనిపించాయి. సాయంత్రం పూట సిటీ సెంట్రల్ లైటింగ్ తో వెలిగిపోయేది. ఏ సెంటర్లో చూసినా కాంతులేనితో పండుగ వాతావరణం కనిపించేది. కానీ ఇప్పుడు అదంతా గతంగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా హైదరాబాద్ లో అభివృద్ధి పట్టాలెక్కలేదు. కనీసం సిటీలో స్ట్రీట్ లైటింగ్ నిర్వహణ కూడా సరిగ్గా లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కాంతులీనుతూ కనిపించిన మెయిన్ జంక్షన్లు కూడా ఇప్పుడు అంధకారంలో కనిపిస్తుండడమే అందుకు నిదర్శనం. గతంలో హైదరాబాద్ అంటేనే కళ్ల ముందు మహాద్భుతమైన లైటింగ్ వ్యవస్థ కనిపించేది. రోడ్లపై వచ్చిపోయే జనం, ఫ్లైఓవర్లపై వాహనాల పరుగులు, జంక్షన్లో విద్యుత్ కాంతులు, ఇవన్నీ బయట నుంచి వచ్చేవారిని ఎంతో ఆకట్టుకునేది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారంతా ఇక్కడి డెవలప్మెంట్ కు ఫిదా అయిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇన్వెస్ట్మెంట్లు కాదు కదా, కనీసం ఇక్కడున్న ప్రజలు కూడా ఈ చీకట్లు ఏంటని మండిపడే పరిస్థితి దాపురించింది. ఇక్కడ సిగరెట్లు అవి తాగడం, ఉండడం, చాలామంది నైట్ సెకండ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. లేడీస్ కూడా వస్తుంటారు. లైట్లు అవి వేపిస్తే బాగుంటుంది. హైటెక్ సిటీ, కేబుల్ బ్రిడ్జ్, గచ్చిబౌలి, బంజారా హిల్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్, జూబ్లీ హిల్స్, ట్యాంక్ బండ్ లాంటి ప్రాంతాలు ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతుంటాయి. ఇక్కడ వీఐపీ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. గత బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతాల్లో లైటింగ్ వ్యవస్థ అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతాలను పట్టించుకునే నాదుడు లేదు. రాత్రంతా చీకట్లు అలుముకున్నా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ ప్రాంతాలే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. వీధి లైట్ల నిర్వహణ దారుణంగా ఉంది. జీహెచ్ఎంసీ పట్టించుకోదు. ఉన్నతాధికారులు లైట్ తీసుకుంటారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలే కరువయ్యాయి. ఈ నేపథ్యంలో వీధి లైట్ల నిర్వహణ సక్రమంగా లేదని జనం ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ రోజుకు వందల సంఖ్యలో జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. అయినా ఎలాంటి స్పందన లేకపోవడం చూస్తుంటే రేవంత్ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. గత సంవత్సర కాలంగా కాలనీలోని విద్యుత్ దీపాల వ్యవస్థ అధ్వానంగా తయారైంది. కరెంటు దీపాలు లేక రోడ్లపై వచ్చిపోయే జనం ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 7-8 దాటినా అంధకారమే ఉండడంతో ఉద్యోగాలకు వెళ్లి వచ్చే మహిళలు పరేషానవుతున్నారు. స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల పార్కుల దగ్గర జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పలుచోట్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నా ప్రభుత్వం నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి సరైన స్పందన లేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. రాత్రిపూట లైటింగ్ వ్యవస్థ సరిగ్గా ఉంటే శాంతి భద్రతలు కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే అంధకారం క్రైమ్ కు దారితీసే ప్రమాదము ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో అదే జరుగుతోంది. చాలా చోట్ల సరైన లైటింగ్ వ్యవస్థ లేకపోవడం నేరాలకు దారితీస్తోంది.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు రోడ్డుపై నిద్రిస్తుంటారు. అలాంటి చోట కూడా లైట్లు వెలగక చీకట్లు కనిపిస్తున్నాయి. వారం రోజుల క్రితం నిద్రపోతున్న వ్యక్తులపై ఓ కారు దూసుకెళ్లగా ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంత జరిగినా అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇక కేబీఆర్ పార్క్ దగ్గర అలాంటి పరిస్థితే. విదేశాల నుంచి వచ్చే వీఐపీలు, అతిథులు ఎక్కువగా హైదరాబాద్ కు వచ్చారంటే పార్క్ హయత్లోనే బస చేస్తూ ఉంటారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని చాటి చెప్పే ఆ సెంటర్ కూడా ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. అంధకారంలో మునిగిపోయి కళావిహీనంగా మారింది. అయితే పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిద్రపోతోంది. ఇక్కడ మా పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది రోజు రోజుకు. ఎందుకంటే మా సొసైటీలో ఈవినింగ్ చాలా కరెంట్ ఉంటుంది ఇక్కడ, కాకపోతే ఇక్కడ కరెంటు లేదు. ఇక మీరు చూసుకోండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పక్కకు ఉన్నది. ఇక్కడ పిల్లలు ఆడుకో ఎటువంటి సేఫ్టీ లేదు, పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక స్ట్రీట్ లైన్ మొత్తం ఒక్కటే వెళ్తుందండి. మా పిల్లలు చాలా కష్టమవుతుంది. మా బస్తీ వాసులకి దయచేసి ఈ ఒక సందేశాన్ని మన ముఖ్యమంత్రి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 5,50,000 వరకు విద్యుత్ దీపాలు ఉంటే దాంట్లో దాదాపు 40% పైగా వెలగడం లేదు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా పాలనలో దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సైతం వివిధ పార్టీల కార్పొరేటర్లు ఈ అంశంపై ఉన్నతాధికారులను నిలదీసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ముఖ్యమైన జంక్షన్లనే కాదు, కాలనీల్లో లైట్లు వెలగక ఇబ్బందులు పడుతున్నారు జనం. ఈ విషయంలో తరచూ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వెల్లుతున్నాయి. సుమారు 98% స్ట్రీట్ లైట్ వెలగవలసిన భాగ్యనగరంలో కనీసం 70% కూడా వెలగట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ స్ట్రీట్ లైట్ రావట్లేవు అన్న గ్రౌండ్ లో. ప్రజాపాలనల కోసం అందరూ వచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, మున్సిపల్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా చెప్పాము, వాళ్ళు కూడా చూసి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడ పిల్లలు ఆడతారు. లాస్ట్ 1 ఇయర్ నుంచి లైట్లు రావట్లేదు. లోకల్ లీడర్స్ కూడా చెప్పాము, కాంగ్రెస్ లీడర్స్ చెప్పాము, అందరికి చెప్పాము. వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. హైదరాబాద్ లో లైటింగ్ వ్యవస్థ బాధ్యతలను 2018 ఏప్రిల్ నుంచి 7 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. వీటిలో 10% టైమర్ల సహాయంతో నిర్వహణ జరుగుతోంది. అవి ఆటోమేటిక్ గా వెలగడం, ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి. కానీ మిగిలిన వీధి దీపాల నిర్వహణ మాన్యువల్ గానే ఉంటుంది. ఈ విషయంలో తూతూ మంత్రంగా మందలింపులు మాత్రం, తగిన చర్యలు మాత్రం అధికారుల నుంచి లేవనే చెప్పాలి. డ్యూటీలకు వెళ్ళి నైట్ 8:30, 9 కూడా వస్తుంటారు. లోపల చూస్తుంటే స్లమ్ కాలనీలలో లైట్లు కూడా సరిగా లేవు. చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా పార్క్లో కూడా లైట్లన్నీ పోయి ఆకతాయి పోరులంతా గంజాయి కొట్టడం అలవాటైపోయింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలందరికీ గంజాయి కొట్టి అదే మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ఆడవారిపై అరాచకం కూడా చేస్తున్నారు. ఇలాగే నడుస్తూ ఉంటే ఈ యొక్క పాలన ఎటుపోతుందో అర్థం కావట్లేదు. కనీసం కొత్త ఫిట్టింగ్లు దేవుడెరుగు, కాలిపోయిన బల్బులు మారడానికి కూడా లైట్లు లేవని చెప్తున్నారు. మేము మా కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, లైట్లు ఏర్పాటు చేయడమని. విద్యుత్ దీపాలు మరమ్మతులు కామనే, ఇది నిరంతర ప్రక్రియ. దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరం. లైట్లు పాడైనప్పుడు మార్చవలసిన లైట్లు, ఇతర పరికరాలకు సుమారు 15% వరకు రిజర్వ్ పెట్టుకోవాల్సిన నిబంధన ఉన్నప్పటికీ దానిని ఈఈఎస్ఎల్ అమలు చేయడం లేదు. మొత్తంగా హైదరాబాద్ లో లైటింగ్ వ్యవస్థ నిర్వహణలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర వీడాలి, తగిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, విఐపీలు వెళ్ళే రహదారుల నుంచి గల్లీల వరకు ఎక్కడ చూసినా అంధకరంగా మారిందని చెప్పేసి ప్రజలు చెబుతున్నారు. ఏ కాలనీలలో చూసినా విద్యుత్ దీపాలు వెలగట్లేదు అని చెప్పేసి స్థానిక ప్రజలు వాపోతున్నారు. రాత్రి సమయాలలో ఉద్యోగాల నుంచి ఇంటికి వచ్చే ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి పలువురు చెప్తున్నారు. దానితో పాటుగా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి విద్యుత్ దీపాలతో కలకల్లాడిందని, అలాంటిది గత 14 నెలలుగా విద్యుత్ దీపాలు లేక కాలనీ అసోసియేషన్లు ఇబ్బందులు పడుతున్నాయని, రాత్రి సమయంలో ఆకతాయిలు ఇక్కడ ధూమపానానికి మద్యానికి అలవాటు పడి పాదచారులపైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి స్థానిక ప్రజలు, నాయకులు చెబుతున్నారు. కార్పొరేటర్లు సైతం ఫిర్యాదులు ఇచ్చినా సరే జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి స్పందన ఇవ్వట్లేదని, ఇకనైనా అధికారులు వాటిపై స్పందించి విద్యుత్ దీపాలు వచ్చేలా విద్యుత్ దీపాలు ప్రతి కాలంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా మేల్కొని హైదరాబాద్ మహానగరాన్ని కలకల్లాడే విధంగా చేయాలని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ దశరథ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.